వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకరా. సో ముందుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. సో మనకైతే దీపావళి పండుగ హడావడి అయితే మొదలైంది. సో మా ఇంట్లో కూడా దీపావళి హడావడి మొదలైందండి. మనకి పండుగ 3 రోజులు ముందుగానే ఇంట్లో అయితే ప్రిపరేషన్స్ జరిగిపోతున్నాయి. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మొత్తం శుభ్రం చేసేసుకుంటున్నాం. సో ఈ ఫెస్టివల్ టైంలో మనకైతే పూజ స్టోర్స్ అనేవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అందంగా కనపడతాయి. చాలా డెకరేట్ చేసుకుని ఉంటారు కూడా. అండ్ కొన్ని షాప్స్లో అయితే మంచి ఫ్రాగ్రెన్స్తో ఫుల్ ఫెస్టివల్ వైబ్ లాగా వచ్చేసిద్దండి. అక్కడ డెకరేషన్స్ చూసి అట్రాక్ట్ చేస్తారు ముందు మనల్ని పూజ స్టోర్స్ వాళ్ళు. కానీ మనం దియాస్ అదే ప్రమిదలు కొనుక్కోవడానికి కూడా వెళ్తాం కదా. సో అక్కడ వాళ్ళ ఎంట్రన్స్ వెల్కమ్ ఉండిద్దండి. ఈసారి నేనైతే వెళ్ళలేదు పూజ స్టోర్కి. లాస్ట్ టైం వెళ్ళా కదా. సో దాన్ని బట్టి ఆలోచించుకొని చెప్తున్నాను. ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా దీపావళి ఫెస్టివల్ కోసం ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ సో క్లీన్ చేయడం అలాంటివి అన్నీ చేస్తున్నాం. సో గాయస్, ఈ దీపావళికి ఎవరైనా స్వీట్స్ వండుకుంటారు కదా, అంటే పిండి వంటలు వండుతారు కదండి. సో మీలో ఎవరైనా వండుతారండి? వండితే కామెంట్ చేయండి. ఇంకా మనం దీపావళి ఫెస్టివల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం ప్రమిదల కోసం వెళ్తాము. సో రకరకాల డిజైన్ చేసి ప్రమిదలు అయితే ఉంటాయి కదా. సో మేమైతే పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు అలా కొంచెం లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా రాసేసుకొని మా అన్నయ్య అయితే పూజ స్టోర్కి వెళ్ళిపోయాడు. మన గుంటూరులోని పూజ స్టోర్కి అయితే వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాడు. సో ఇంక మా మమ్మీ ఏం చేస్తున్నారంటే ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని, కార్తీక మాసంలో మనం దూది విత్తనాలని తీయకూడదంట. అందుకని అమ్మ దీపావళి పండుగ ముందులోపే కంప్లీట్ చేసేయాలని అయితే ఒక టైం అది పెట్టేసుకున్నారు. అందుకని ఎంత లేట్ అయినా సరే ఆ దూది నుంచి విత్తనాలను తీసేసి ఇట్లాగా దూదిలా పెట్టేసుకుంటున్నారు. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయినాక ఇంకా ఒత్తులు కట్టలు చేసుకోవడం. అంటే మా మమ్మీ బయట ఎక్కువ కొనదు, ఇవే ఇంట్లో ఎక్కువ వాడేది కార్తీక మాసంలో కూడా. కొంతమంది బయట కూడా తెప్పించుకొని వాడతారు. కానీ బట్ మా మమ్మీ అయితే మేము చూస్తున్నప్పటి నుంచి అయితే ఇంట్లోనే ఎక్కువ యూస్ చేస్తారు, ఇంట్లో దూదితోనే. సో ఇక్కడ చూసారా ఈ కుక్క అంటే ఈ డాగి ఏం చేసిందంటే పిల్లల్ని కనేసింది. చిన్ని పప్పీస్ చూసారా, పప్పీస్ ఎలా ఉన్నాయో ఇంత ముద్దుగా. ఈరోజు మార్నింగేనండి అవి అలా పిల్లలు కన్నా. అదిగో ఆ పిల్లల అన్న అండి ఇది. అదే మేము చూసినప్పుడు అది చిన్న ఉంది, మా కళ్ళ ముందు పెరిగింది అది. ఇప్పుడు మళ్ళీ దాని పిల్లలు అంటే సిస్టర్స్తో బ్రదర్స్తో తెలీదు, అది మాత్రం పెద్దన్న వాటి ముగ్గురికి. సో చూసారు ఎలా ఆడుకున్నాయో, బౌ 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 అని అరుస్తున్నాయి. పాపం నాకైతే భయం వేసింది వీడియో తీసేటప్పుడు. అంటే కుక్క పిల్లల్ని ఉన్నప్పుడు కోపం అంటే వాటి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతామేమోనని కోప్పడిద్దంట, మన మీద అరిచిద్దంట. నాకు వీడియో అయితే భయం వేసింది. బట్ నాకు ఎక్కడో ధైర్యం, ఎందుకంటే దానికి కొంచెం అన్నం పెడతా ఉంటా కదా, విశ్వాసం ఉండిద్దేమో అని ధైర్యం ఉండేది. ఇంకా మన పూజ స్టోర్లో అయితే మన పూజ సామాగ్రి కావాల్సినవి అన్నీ తీసుకోవడం, నూనె, అగరబత్తీలని, హారతి, కర్పూరాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు. సో ఇలాగ ఒక లిస్ట్ అనేది రాసేసుకొని ఇంకా అన్నయ్య తీసుకొచ్చేసాడు. సో ఈ టైంలో అయితే మనకి ఈ ఫెస్టివల్ టైంలోనే ముఖ్యంగా మనకి రష్గా ఉండిద్దండి అంతా. సో అందుకే వెళ్తే ఎర్లీ మార్నింగ్ అని వెళ్ళాలి. నైట్ మాత్రం అసలు వెళ్ళకూడదండి. నైట్ అసలు వెళ్తే చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ రష్గా ఉండి చిరాకేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా తర్వాత అయితే అది ఆ పూజ స్టోర్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా ప్రమిదలు తీసుకోవడానికి అయితే అన్నయ్య అక్కడ ఉన్న స్టోర్కి అయితే వెళ్ళాడు. సో ఇక్కడ ప్రమిదలు చూసారా, ఒక్కొక్కటి వెరైటీ రకంలో ఉండిద్ది. అండ్ ఇక్కడ మనం కార్తీక మాసంలో ఆకాశ దీపాలను పెడతారు కదా. సో ఆకాశ దీపాలు కూడా అమ్మ తెప్పించేసింది. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి అర్థం కాలేదండి. ఎందుకంటే అన్నయ్య అమ్మ చెప్పినవన్నీ తీసుకొచ్చేసాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే చిన్న ప్రమిదలు ఉన్నాయి, అవి మాత్రం ఎక్కువ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. నేను మా అన్నయ్యకి అడిగితే అమ్మ తీసుకురమ్మంది, నాకు తెలియదు అని చెప్పాడు. బట్ నేను అడిగి అమ్మిని, అమ్మ ఎందుకు ఎన్ని తెప్పించావు అసలుకి అంటే సర్ప్రైజ్ అంది. సో మీతో పాటు మా ఫ్యామిలీ అంటే మాకు కూడా సర్ప్రైజేనండి. మా మమ్మీ మరి ఏందో చెప్పలేదు. సో మాకు సర్ప్రైజ్ అంట, అదేందో చూద్దాం. మరి దీపావళి పండుగ రోజు ఏం చేస్తున్నారు ఆ ప్రమిదలతో, ఎంత అడిగినా చెప్పలేదు. ఇప్పుడు ప్రిపరేషన్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.